చేసిందే ఫ్రాడ్ అడ్డంగా బుక్ అయింది. ప్రస్తుతం కేసు ఈడీ అధికారుల దర్యాప్తులో ఉంది. ఇంతలో ఈడీ అధికారులకి ధమ్కీ ఇవ్వడం షురూ చేసింది. కానీ ఆమె తరపున రంగంలోకి దిగిన అతన్ని కూడా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు ఈడీ అధికారులు. ఇంతకీ ఆ కిలాడి లేడీ ఎవరు? ఆమె తరపున రంగంలోకి దిగి అడ్డంగా బుక్ అయిన కంత్రి ఎవరు? హీరా గ్రూప్ కేసులో కీలక పరిణామం జరిగింది. వేల కోట్ల హీరా గ్రూప్ కుంభకోణంలో అరెస్ట్ అయిన నౌహీరా షేక్ తరపున రంగంలోకి దిగాడు కళ్యాణ్ బెనర్జీ అనే బ్రోకర్. ఏకంగా ఈడీ అధికారులకే ధమ్కీ ఇచ్చాడు. కానీ ఈడీ అధికారులు కళ్యాణ్ బెనర్జీని అరెస్టు చేశారు. ఇక కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు. ఈడీ అధికారులను పట్టుకుని, నేను ఎవరనుకుంటున్నారు? మీ పై అధికారులంతా నాకు తెలుసు, నేను చెప్పినట్లు వినండి, లేదంటే మీ ఉద్యోగాలకే ఎసరొస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా నాకు తెలుసు. చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, లేదా ఇచ్చినంతా తీసుకొని నేను చెప్పినట్లు కేసులో ముందుకు వెళ్ళండి అంటూ ఈడీ అధికారులను కళ్యాణ్ బెదిరించాడు. వరుస మెసేజ్లు, ఫోన్లు చేస్తూ ఈడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. హీరా గ్రూప్ ను ప్రారంభించిన నౌహీరా షేక్ అధిక లాభాల ఆశ చూపి వేలాది మంది నుంచి 5,978 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో ఆమెపై హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హీరా గ్రూప్ నకు చెందిన 428 కోట్ల స్థిరాస్తులను జప్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తుల వేలం ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఈ నెల 5న జరిగిన వేలాన్ని ఆపడానికి నౌహీరా షేక్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై మండిపడ్డ హైకోర్టు వేలానికి అడ్డు తగలవద్దని హెచ్చరిస్తూ 5 కోట్లు జరిమానా విధించింది. వేలం ప్రక్రియను కొనసాగించాలని ఈడీ అధికారులకు సూచించింది. అదే సమయంలో వేలాన్ని అడ్డుకోవడానికి హీరా గ్రూప్ కు ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న కోల్కతాకు చెందిన కళ్యాణ్ బెనర్జీని నౌహీరా రంగంలోకి దింపింది. అతను హైదరాబాద్లోని ఈడీ అధికారులకు ఫోన్లు చేసి తనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలు తెలుసునని, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలుసు అని బెదిరింపులకు దిగాడు. మరోవైపు వేలాన్ని ఆపితే డబ్బిస్తానని ఆశ చూపాడు. వరుస మెసేజ్లు, ఫోన్లతో కళ్యాణ్ ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాన్ని ఈడీ హైదరాబాద్ జోనల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అతనిపై చర్యలు చేపట్టాలని వారు ఆదేశించడంతో కళ్యాణ్పై నిఘా పెట్టారు. కొన్ని రోజులు నౌహీరా, ఆమెకు సన్నిహితుడైన ఓ వ్యక్తి కళ్యాణ్ బెనర్జీలు ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారు, ఎక్కడుంటున్నారు అనే వివరాలు సేకరించారు. చివరకు సికింద్రాబాద్లో కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్నారు. తాను నౌహీరా షేక్ చెప్పినట్లే చేశానని, ఆమె సూచనల మేరకే బెదిరింపులకు పాల్పడ్డానని ఈడీ విచారణలో కళ్యాణ్ అంగీకరించాడు. దీంతో అతన్ని నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. నౌహీరాతో కళ్యాణ్ జరిపిన వాట్సాప్ చాట్లు, హీరా గ్రూప్తో జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నెల 23 వరకు అతనికి రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.